భార్య తప్పు చేసింది, భర్త సరిదిద్దాలని చూశాడు. భార్యను దారిలోనికి తెచ్చుకొని కాపురం నిలబెట్టుకోవాలనుకున్నాడు. కానీ అదే అతని తప్పైంది. చివరకు ప్రాణాలు కోల్పోయేలా చేసింది. వివాహేతర సంబంధాన్ని నిలదీసినందుకు ఆమె ప్రియుడు భర్తను చంపి పారిపోయాడు. హైదరాబాద్లో ఈ హత్య సంచలనంగా మారింది. భార్య వివాహేతర సంబంధం భర్త ప్రాణాలు తీసింది. భార్య చేసిన తప్పు చివరికి భర్తని బలి తీసుకుంది. భార్యలో మార్పు వస్తుందని ఎదురు చూసిన భర్త ఆమె ప్రియుడి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ ఉప్పల్లోని విజయపురి కాలనీలో జరిగింది దారుణం. ఇతని పేరు రవి. విజయపురి కాలనీలో నివాసం ఉంటున్నాడు. 10 ఏళ్ల క్రితం మెర్సీతో పెళ్లైంది. వీరికి 3 పిల్లలు. రవి భార్య మెర్సీ ఇంటి పక్కనే నివాసముంటున్న శ్రీనివాస్తో వివాహితర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలో చాలాసార్లు గొడవలు జరిగాయి. పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిగింది. రవి ఎన్నిసార్లు మందలించినా మెర్సీలో మార్పు రాలేదు. ఓ రోజు మెర్సీ శ్రీనివాస్తో ఉండటాన్ని ఆమె సోదరుడు చూశాడు. ఇదే విషయాన్ని బావ రవికి చెప్పాడు. రాత్రి ఇంటికొచ్చిన రవి శ్రీనివాస్ను నిలదీసేందుకు బయటకు వెళ్లాడు. నేంతో శ్రీనివాస్ కు రవికి మధ్య వాగ్వాదం జరిగింది. స్నేహితులతో రవిపై దాడి చేసిన శ్రీనివాస్ కత్తులతో రవిని పొడిచి పారిపోయాడు. తమ్ముడు చేసుకున్న వాళ్ళ తమ్ముడు చూసి మామ మా అక్క వాళ్ళంతా తిరుగుతుందని చెప్పినందుకు వాడు డ్యూటీ చేసుకొచ్చి అడిగిండేమో సార్, తీసుకొచ్చి ప్లాన్ ప్రకారం చంపించేసింది. దగ్గర ఉంది సార్ అని పొడిచినప్పుడు. ఎంతమంది వచ్చారు సార్? వాళ్ళు నేను చూడలేదు సార్, మొత్తం 3 అని చెప్తున్నారు. బండి నడిపినోడు ఒకడు, పొడిచినోడు ఆ ఇంటోడు తిమోతి అంటోడు, వాని స్నేహితుడు ఎవడో ఇంకొకడు బాబు అంట సార్. రంగంలోకి దిగిన పోలీసులు హత్య చేసిన శ్రీనివాస్ తో పాటు రవి భార్య మెర్సీని అదుపులోకి తీసుకున్నారు. మరో 2 నిందితుల కోసం గాలిస్తున్నారు. భర్తను పిల్లల్ని పట్టించుకోకుండా ప్రియుడి మోజులో పడి కాపురాన్ని కూల్చుకున్న మెర్సీ చివరికి భర్తని కోల్పోయింది.